దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే. ఈరోజు దసరా నవరాత్రుల్లో అమ్మవారి రూపం దుర్గా రూపం. ఈరోజు అష్టమి కాబట్టి దుర్గాష్టమి అంటాం. దుర్గముడిని చంపిన తల్లికి ఆమె దుర్గాదేవి అన్న పేరు వచ్చింది. మనలో చాలామందికి అష్టమి నవమి అంటే అష్ట కష్టాలు పడాలి, నవమి అంటే నష్టాలు అని ఏ పని కూడా అష్టమి నవముల్లో చేయరు. అత్యవసర పరిస్థితుల్లో గుడ్డి కన్నా మెల్లనయ్యం అనుకుని అష్టమి చివర నవమి ముందు ప్రారంభంలో ఏదైనా పనులుంటే అర్జెంట్ పని ఉంటే చేయడం మొదలెడతాం. కానీ దశమి, ఏకాదశి, సప్తమి వీటిలో ఏదైనా పని ప్రారంభమిస్తే ఈజీగా 10 నిమిషాలు 20 నిమిషాల్లో అయిపోతాయి. 1 గంట 2 గంటలు అయిపోతాయి. అలాగని అష్టమి నాడు పని చేస్తే అవ్వదా అనుకుంటే అష్ట కష్టాలైనా సరే పడి అది పని విజయవంతంగా అవుతుంది. ఎందుకంటే ఇది నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఏదో ఒక కాగితం ఇవ్వాల్సి వచ్చింది, నెక్స్ట్ 2 డేస్ హాలిడేస్ ఉన్నాయి, తర్వాతకి ఈ డేట్ అయిపోతుంది. ఆ రోజే ఆ కాగితాన్ని సబ్మిట్ చేయాలి. ఏంటో గుర్తులేదు కానీ అది సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇంకా అష్టమి నవమి ఈ లెక్కలు చూసుకుంటే అవ్వదు, ఇంకా పని అవ్వాలి అని చెప్పి వెళ్తే ఇక్కడ ఆ కాగితం లేదు, ఆ సంతకం లేదు, ఇక్కడ ఈ కాగితం లేదు, ఆ కాగితం లేదు, 4-5 సార్లు తిప్పారు. కానీ సాయంత్రం అయ్యేటప్పటికి మొత్తం పని అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అప్పుడు అనుకున్నాం, అష్ట కష్టాలు పడినా కూడా విజయం సాధిస్తాము, అదే ఆ దుర్గా అష్టమి అని. అందుకని ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు మీకు సమయం లేనప్పుడు అష్టమి నవమి అనుకుని చూసుకోకుండా అష్టమి నాడు పని ప్రారంభించండి. అదే రోజు పని అయిపోద్ది, కానీ ఒక 5-6 గంటలు కష్టపడాల్సి వస్తుంది అంతే. ఈరోజు దుర్గాదేవి మీ ఆశీస్సులు మీకుండి మీ కష్టాలన్నీ తీరిపోయి మీకు విజయాలు కలగాలని ఆశిస్తున్నాను.